गणपतिं मनसा स्मरामि महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं There is an excellent planning in place to groom you not only academically but also as a good young citizen who will be contributing to themselves, to their motherland, and also to be a part of the exciting journey that this country has ahead in the next 30-40 years. You already know, all of you know that the world is changing very fast. The job markets are changing very fast. And I'm very happy that you have the latest courses available here. And you're linking them, you're going to be linked to the international platform. So this is going to be very, very exciting journey for you. May God bless all of you. ఎక్కువ మంది ఇక్కడ చేరుతున్న స్టూడెంట్స్ కూడా మీరు చూస్తే రిఫరెన్స్ స్టూడెంట్స్, అంటే ఇక్కడ వాళ్ళ స్నేహితులు చదువు, వాళ్ళ ఫ్యామిలీ చదువు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఆన్ రిఫరెన్స్. బాగా సక్సెస్గా సెటిల్ అయ్యాము అని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. ఆ రిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్, ఇన్స్టిట్యూట్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే వస్తుంది. ఇవన్నీ బాగా జరిగితేనే వస్తుంది. సో వన్స్ అగైన్ ఇక్కడ చేర్పించారు, ఓకే. మళ్ళీ మీ సిబ్లింగ్స్నో ఎవరినో లేకపోతే మీ పిల్లల్ని ఎక్కడో చోట చేర్పించడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మై రిక్వెస్ట్ టు యూ ఈజ్, పేరెంట్స్ రిక్వెస్ట్ ఏంటంటే ఓన్లీ బిల్డింగ్స్, క్యాంపస్ అందంగా ఉందని చూసి కాకుండా క్యాంపస్లో ఉన్న ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్. డెఫినెట్లీ యూ మేడ్ ఎ గుడ్ చాయిస్. ఐఎమ్ షూర్ మీ మంచి చాయిస్ తీసుకున్నారు, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. యూ విల్ ఆల్ బీ సక్సెస్ఫుల్ బికాజ్ ఐవ్ సీన్ 15 years బ్యాక్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ నేను చూశాను, హౌ దే వర్ వెరీ సక్సెస్ఫుల్. ఐఎమ్ 100% షూర్ యూ విల్ ఆల్సో బీ సక్సెస్ఫుల్. బట్ బిఫోర్ ఐ ఎండ్, మీరు చెప్పలేదని అంటారు, ఇందాక చైర్మన్ గారు అందరు చెప్పలేదు, మీరు చెప్పలేదని అంటారు. బట్ ఐ వాంట్ టు గివ్ ఎ హెడ్స్ అప్. ఇన్ నెక్స్ట్ 2 years or 3 years డౌన్ ద లైన్, ఇది వీ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ కంప్లీట్లీ రెసిడెన్షియల్ క్యాంపస్. వాంట్ మేక్ ఇట్ రెసిడెన్షియల్ క్యాంపస్. ఇక్కడ మీరు రోజు పొద్దున్న గంట ట్రావెల్ చేసి వచ్చి గంట వెనక్కి వెళ్ళి గంట వచ్చేదానికంటే కూడా ప్రిఫర్, ఇప్పుడు ఐఐటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి, రెసిడెన్షియల్గా ఇక్కడే పొద్దున్న సాయంత్రం ఇక్కడే ఉండి మేబీ యూ కెన్ టేక్ సాటర్డే సండే ఆఫ్. ఫ్యాకల్టీ కూడా ఇక్కడే ఉండేదానికి అన్ని వసతులు కూడా చేయడానికి ట్రై చేస్తా ఉన్నాం. వై సో మెనీ పేరెంట్స్ హ్యావ్, స్టూడెంట్స్ హ్యావ్ సచ్ ఎ హ్యూజ్ రిగార్డ్. ఎందుకు అంత రిగార్డ్ ఉంది ఇన్స్టిట్యూషన్ పట్ల అంటే, నేను యూనివర్సిటీ వడ్లమూడి క్యాంపస్కి వెళ్తాను. దట్స్ అ వెరీ రిమోట్ ప్లేస్, విలేజ్ ప్లేస్. ఆల్ ద పేరెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ హూ కమ్ దేర్ చాలా మీగా బ్యాక్గ్రౌండ్స్, చాలా పువర్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చి చాలా కష్టపడి వాళ్ళ పిల్లల్ని చేర్పించి, ఐ హ్యావ్ సీన్ an auto driver joined their girl child in the institution, and she secured a job after 4 years in an Amazon with a package of 35 lakhs. So that's the change, that's what they've seen, the growth they have seen in their children in those 4 years, or in those primitive years in the schools or junior colleges when they've joined their children. I guess that's why they have such a huge regard for this institution, I believe. And the second reason why I firmly believe that this institution has grown to this height today is because of the vision of our chairman. When he started the junior colleges in the 1980s, nobody has thought about it. Telangana, Andhra Pradesh ki oka private junior college avasram undi ani evaru gurtinchaledu. Adi gurtinchi ayana మొట్టమొదటి జూనియర్ కాలేజ్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశారు. అలానే 1996లో ఎవరు అనుకోలేదు ఈ ప్రొఫెషనల్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి ఈ స్టేట్స్కి అని. అప్పుడు దాకా మన పిల్లలంతా కర్ణాటకకి వెళ్ళి, తమిళనాడుకి వెళ్ళి చదువుకునేవారు. మీకు తెలుసుంటుంది, మీరు అప్పుడు యూ ఆర్ పర్స్యూయింగ్ యువర్ గ్రాడ్యుయేషన్ కాబట్టి మీకు గుర్తుండి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యాడ్ టు గో టు ద అదర్ స్టేట్స్ టు పర్స్యూ their graduation. But in the 1996, he started the engineering college, and later close to 300 engineering colleges have started in both the states.
Similarly, in the year 2008, when the first private university, the second private university started in the state, again many have gone ahead and got their university status. So this way, he's always 20 years ahead from today. So all the courses that are designed for your children also he kept in mind after 20 years. How artificial intelligence, how machine learning is going to take the change, is going to take the shape, and that's how they have shaped the curriculum, the structure, the entire process. Most important point, continuing from where your chairman mentioned, that parents also have got responsibility. I tell you one simple thing. There is no responsibility at all upon any parent. You just decide to become friends of your children from today. Don't act as parents. This parentship is a dirty shape, particularly after the children have been grown up. And then from today, all parents strictly should become wonderful friends of the children, and children should find that they have the best friends in their parents, and they can definitely share any feeling with any parent. That's what has got to happen. Now coming over to children, I have only one advice. This advice is the following advice. Many children, including when I am a child also, including when Krishnadevaraya was child, including when Rudrama was a child, at one or the other stage, they would have definitely felt, my father is miserably doing a mistake. My mother is miserably a failure. Definitely they would have felt that. And I am also sure that every young person sitting over here at one stage or the other stage shall surely feel that the parents are useless. They do not know. They cannot just adapt to the next generation. Fine. The parents, if you know that it is a mistake of parents, definitely it is the greatest lesson that you would have learnt in your life, because the parents, by doing the mistake, have taught you what you should not do in your future life. So on that day, when you find that the parents are doing a mistake, you shall take a great decision that when I become the parent, I shall not do this mistake. I shall not do this error, which cannot be a greater lesson than anything on the earth. విద్యార్థిని విద్యార్థులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు కొత్త కోర్సులోకి వచ్చారు, అది ప్రొఫెషనల్ కోర్సులోకి వచ్చారు, కొత్త ప్లేస్లోకి వచ్చారు. సో మీ అందరికీ మరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సో ముందుగా ఇక్కడున్న వాళ్ళని అందరినీ ఒకసారి పరిచయం చేస్తాను. వైస్ ఛాన్సలర్ నాగభూషణం గారు. సో ఆయన ప్రతిభ ఏంటి అంటే IIIT అలహాబాద్ డైరెక్టర్గా చేశారు. ఆ IIIT అలహాబాద్ని దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దారు. అది ఆయన ప్రతిభ. రెండవది పూనం మాలకొండయ్య గారు. ఈ మధ్యలోనే 15 రోజుల కిందట రిటైర్ అయ్యారు IASగా. షీ ఈజ్ నోన్ ఫర్ అవర్ ఆనెస్టీ, ఇంటెగ్రిటీ అండ్ సీరియస్నెస్ ఆఫ్ ద వర్క్. సో అంతకంటే మించి ఆవిడ IAS కంటే ముందు రీసెర్చ్లో అకాడమిక్స్గా చాలా ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తి. మాకు 35 ఏళ్ల నుంచి చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా స్నేహితులు. పూనం మాలకొండయ్య గారు ఇక్కడ అడ్వైజర్గా ఈ పిల్లల్ని తీర్చిదిద్దటానికి ఉంటారు. సో షీ ఈజ్ ద అడ్వైజర్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ద హైదరాబాద్ క్యాంపస్. సో అఫ్కోర్స్ మై స్టాఫ్ మెంబర్స్ ఆర్ ఆల్వేస్ దే. తర్వాత మా అబ్బాయి శ్రీకృష్ణదేవరాయలు మీకు తెలిసిందే, MP. అంతేకాదు తెలుగుదేశం ఫ్లోర్ లీడర్గా చాలాసార్లు పార్లమెంట్లో ప్రసంగించి చాలా తన పరిపక్వత చాటుకున్న వ్యక్తిగా మీకు చూసే ఉంటారు టీవీల్లో. తర్వాత మా అమ్మాయి శ్రీ రుద్రమదేవి
ఇక్కడ స్కూల్స్ అన్నీ హైదరాబాద్లో స్కూల్స్ అన్నీ నడుపుతున్నారు. సో చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. అట్లానే డీన్ ఎవాల్యుయేషను పిఎంఈ రావు గారు, డీన్ అగ్రికల్చర్ రమేష్ గారు, డీన్ రీసెర్చ్ శ్రీనివాస్ గారు, డీన్ ప్లేస్మెంట్ విజయకృష్ణ గారు, అంతకంటే మించి ఈ క్యాంపస్ రావడానికి ఢిల్లీలో చాలా సార్లు ప్రయత్నం చేసిన CEO శ్రీకాంత్ గారు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్సులు. మాకు రిజిస్ట్రార్ గారు కల్నల్ రఘునాథన్ గారు, ఆయన 10 ఏళ్ల నుంచి మా దగ్గర పనిచేస్తున్నారు. అంతకుముందు 25 సంవత్సరాల పాటు నేవీలో పనిచేసి చాలా స్ట్రిక్ట్గా అంతా ఈ సిస్టమ్ని అంతా పద్ధతిలో నడుపుతున్నారు. నార్మల్గా ఇన్స్టిట్యూషన్ అంటే బిల్డింగ్లు, ల్యాబొరేటరీలు, క్లాస్ రూమ్స్, ఫర్నిచర్ ఇదంతా చూస్తారు. అంతకంటే మించి చాలా 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 ముఖ్యమైనది దాని వెనక్కున్న మనుషులు. సో మనం కాలేజీ పెట్టచ్చు, మనకేం చదువు రాదు, కానీ కాలేజీ పెట్టాం బాగానే నడుస్తూ ఉంటుంది. లేకపోతే చదువు మీద ఐడియా ఉండదు, నడుస్తూ ఉంటుంది. చాలామంది పరిస్థితి అట్లానే 80% పీపుల్ పరిస్థితి అట్లానే ఉంటుంది. కానీ ఇక్కడ మనుషులు అందరూ జ్ఞానవంతులు, చాలా వారి వారి వ్యవహారాల్లో చాలా నిష్ణాతులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ వెనక మంచి స్ట్రాంగ్ అండ్ కమిటెడ్ టీము ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. సరే, తర్వాత ముఖ్యంగా మీరు హైదరాబాద్ వాళ్ళు కాబట్టి తెలుసుకోవాల్సింది చాలా కన్ఫ్యూజన్ ఉంది ఈ యూనివర్సిటీల గురించి. ఎందుకంటే మీరు కాదు, మీ తర్వాత మీ ముందు పిల్లలు 2 ఏళ్ల కిందటి నుంచి బాధపడుతున్నారు. కొన్ని యూనివర్సిటీలు ఇచ్చారు, వాటికి గవర్నరు సంతకం పెట్టలేదు. అందుకని ఆ యూనివర్సిటీలో చేరిన పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఆ యూనివర్సిటీ శాంక్షన్ అవ్వలేదు కాబట్టి ఆ పిల్లలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అదే అనుమానం మీకు ఇక్కడ కూడా ఉండుంటుంది, ఈ యూనివర్సిటీ ఎట్లాంటి స్టేటస్ ఉంది అని. మీకు అవగాహన కోసం చెప్తున్నా, ఈ దేశంలో 4 రకాలైన యూనివర్సిటీలు ఉంటాయి. ఒకటి సెంట్రల్ ఫండెడ్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తారు. రెండవది స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఇవన్నీ స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్. మూడవది స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్, వాటి దగ్గరే ప్రాబ్లం వచ్చింది. పోయినసారి వాటి దగ్గర ప్రాబ్లం వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడు సాటిస్ఫై అవ్వక గవర్నర్ సంతకం పెట్టలేదు కాబట్టి అవ్వలేదు. నాలుగవది డీమ్డ్ టు బి యూనివర్సిటీస్. ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్కి ఏ సంబంధమూ లేదు. స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ ఏమాత్రం సంబంధం లేదు. అట్లా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన యూనివర్సిటీ ఇది. సో ఈ విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీ. సో అందుకని మీరు ఆ అపోహ అది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ అపోహ ఏమీ పెట్టుకోక్కర్లేదు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్తో సంతకం పెట్టింది, గజెట్ నోటిఫికేషన్ అయింది. అది ముందు నుంచి 10 ఏళ్ల నుంచి అట్లానే నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కొత్త క్యాంపస్ కూడా అదే పద్ధతిలో సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ సంతకం వల్ల అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 0.1% కూడా మీరు అపోహ కానీ అనుమానం కానీ ఏమీ ఉండక్కర్లేదు. అందుకనే ఆ గజెట్ పబ్లికేషన్ కూడా మీకు నోటీస్ బోర్డులో పెట్టారు. మీరు కూడా వెబ్సైట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇది తర్వాత ఈ యూనివర్సిటీ స్టేటస్ ఏంటంటే, మామూలుగా మా వాళ్ళు చదివారు కూడా, మొత్తం 10,400 సంస్థలు ఉంటాయి ఈ దేశంలో. దాంట్లో 4,000 యూనివర్సిటీలు ఉంటే వాటిల్లో 72వ స్థానంలో యూనివర్సిటీ ఉంది. అవును, అసలు మొదటి 100లో ఉండటం చాలా కష్టం. ఇప్పుడు మీకు తెలంగాణలో ఉన్న ఏ ప్రైవేట్ యూనివర్సిటీ కూడా మొదటి 100లో లేదు, ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. సో దానికి ఎగనెస్ట్గా ఈ యూనివర్సిటీ 72వ స్థానంలో ఉంది. సో 4,000 యూనివర్సిటీల మధ్యలో, అట్లానే 10,000 ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్, 10,500 ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ మధ్యలో ఇది 72వ స్థానంలో ఉందంటే ఎంతగా కృషి చేస్తున్నారు, ఎంతగా అభివృద్ధి చేస్తున్నారో మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇట్లా మీరు ఇది హైదరాబాద్,
కానీ ఇదంతా 72వ స్థానం ఎక్కడ సాధించామంటే వడ్లమూడు అనే విలేజ్లో పెట్టి గుంటూరు దగ్గరలో ఉన్న ప్రాంతంలో పెట్టి ఇది సాధించడం జరిగింది. అయితే ఇదంతా ఈ 72వ స్థానంలో రావటానికి కానీ మీరు నమ్మకంతో మీ బిడ్డల్ని చేర్చడానికి కానీ ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయా, ఏమైనా ప్రత్యేకంగా చేస్తారా అనేది మీకు న్యాచురల్గా వచ్చే అనుమానం. ఏంటి ప్రత్యేకంగా చేస్తారని? చాలా ప్రత్యేకంగా చేస్తాం. అందుకనే 72వ స్థానంలో వచ్చింది. మీరు కూడా ఇక్కడికి వచ్చారు. ఏమేం ప్రత్యేకంగా చేస్తారు అంటే, మొదటిది ఒక సంస్థ బాగా అవ్వాలంటే ఫ్యాకల్టీ మెంబర్స్ బాగుండాలి. సో ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా వాటిల్లో ఉండొచ్చు, కొన్ని వాటిల్లో సగం మంది పైన అట్లుంటారు. కానీ ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండటంతో పాటు ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ వెల్ ట్రైన్డ్. నాకు పిహెచ్డి ఉండొచ్చు, అందుకంటే పెద్ద క్వాలిఫికేషన్ ఉండొచ్చు, కానీ క్లాసులోకి వెళ్ళి సరిగ్గా చెప్పలేకపోవచ్చు. అప్పుడు పిల్లలకు ఉపయోగం లేదు కదా. కాబట్టి అందుకని అట్లాంటి ప్రమాదం, అట్లాంటి ఇబ్బంది పిల్లలకు లేకుండా ఉండేందుకు ప్రతి ఫ్యాకల్టీ పిహెచ్డి అయినా, ఐఐటి నుంచి పిహెచ్డి అయినా సరే 1-2 నెలల పాటు కంప్లీట్ ట్రైనింగ్ అవుతుంది. పిల్లలు ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా కంటెంట్ని చెప్పాలి, ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి, ఇదంతా 1-2 నెలల పాటు వాళ్ళకి ట్రైనింగ్ అయితేనే క్లాసులో పంపిస్తారు. ఈ ట్రైనింగ్ అనేది ఏ కాలేజీలో, ఏ యూనివర్సిటీలో చేయరు, ఇక్కడ మాత్రమే జరుగుతుంది. అవును, అందుకనే నార్మల్ చాలా బాగానే ఫ్యాకల్టీ ఉంటారు, కానీ వాళ్ళ కాంపిటెన్సీ లెవెల్స్, వాళ్ళ టీచింగ్ క్వాలిటీ లెవెల్స్ దే ఆర్ క్వశ్చనబుల్. సో ఆ ప్రమాదం లేకుండా ఉండేందుకు ఎవ్రీ ఫ్యాకల్టీ ఈజ్ ట్రైన్డ్. మనకి ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ నుంచి రిక్రూట్ చేసుకున్నా సరే వాళ్ళు బాగా చెప్తారా, చెప్పగలరా లేదా అనేది మా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండి ట్రైన్ చేస్తారు. 1-2 నెలలు, 3 నెలలు కూడా ఒక్కొక్కసారి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్పెషల్ ఫ్యూచర్. సెకండ్ థింగ్ ఏంటంటే దేర్ ఈజ్ ఎ గుడ్ ప్లానింగ్. అంటే చిన్నపిల్లలు అప్పుడు స్కూల్ దగ్గర గుడ్ ప్లానింగ్ ఈజ్ హాఫ్ డన్ అని, అంటే బాగా ప్లాన్ చేస్తే సగం పని అయిపోయినట్టని. ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఇది. సో మీకు ఎంత బాగా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది అంటే మీకు ఇస్తారు, ఇప్పుడు ఇస్తారో తెలియదు, ఇంకా 2-3 రోజులైనా ఇస్తారు. ఈరోజు 19th ఆగస్టు, జనవరి 19th ఎవరు ఏ పాఠం ఎక్కడ చెప్తారు అనేది ఇట్ ఈజ్ వెల్ డిఫైన్డ్. ఎవ్రీ యాక్టివిటీ, నాట్ ఓన్లీ సిలబస్, మిగతా యాక్టివిటీస్ కూడా అవన్నీ పర్ఫెక్ట్గా మీకు ముందే ప్లాన్ చేసి ఇస్తారు. మీరైనా అడగొచ్చు, స్టూడెంట్స్ అయినా అడగొచ్చు, మనం ముందున్నాం సార్, లేకపోతే వెనుకున్నాం సార్, ఇది అవ్వలేదు సార్, అయింది సార్ అని. సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లానింగ్. ఎందుకు ఈ ప్లానింగ్ అంత ఇంపార్టెంట్ అంటే, చాలా ఇంజనీరింగ్ కాలేజీలో చేసేది ఏంటంటే వాళ్ళు కాలేజ్ తెరుస్తారు, పిల్లలు వస్తారు, ఫ్యాకల్టీని పంపించేస్తారు, క్లాసులు పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక కోర్సులో 5 యూనిట్లు ఉంటే మొదటి 2 యూనిట్లే 3.5 నెలల పాటు చెప్తారు, మిగతా 3 యూనిట్లు 1 రోజుల్లో చెప్పేస్తారు. అంటే సిలబస్ అయిపోయిందంటే అయిపోయిందంటారు, సరే స్టూడెంట్స్ని అడిగితే అయిపోయిందంటారు, కానీ రిజల్ట్ మాత్రం రాదు. సో అందుకని పర్ఫెక్ట్ ప్లానింగ్ అది మేనేజ్మెంట్కి తెలియాలి, ఫ్యాకల్టీ తెలియాలి, స్టూడెంట్స్ తెలియాలి, పేరెంట్. దేర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఫ్లో ఇన్ ఆల్ దీస్ థింగ్స్. మేనేజ్మెంట్ స్టూడెంట్కి పర్ఫెక్ట్ ఫ్లో ఉంటుంది ఆ ప్లానింగ్లో. మూడవది ఏంటంటే కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు కౌన్సిలింగు ఏంటి అంటే, అది మామూలుగా అంటూ ఉంటారు కానీ ఎవరు సీరియస్గా చేయరు. ఇక్కడ మాత్రం సీరియస్గా కౌన్సిలింగ్ సిస్టమ్ ఉంటుంది. కౌన్సిలింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, వాళ్ళు చదువులో సరే బాగానే ఉన్నారు, లేకపోతే మార్కులు బాగానే వస్తాయి, కానీ వాడు అసలు బుద్ధిగా ఉన్నాడా లేదా, కంఫర్టబుల్గా ఉన్నాడా లేదా, సంతోషంగా ఉన్నాడా లేదా, ఇది కూడా చూసుకోవాల్సి. ప్రతి 20 మందికి ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలా పరిస్థితులు ఉంటాయి పిల్లలకు కూడా. ఒక ఇంట్లో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న రోజు తన్నుకుంటారు, ఆ పరిస్థితుల నుంచి వస్తుంది. ఇంకొక అబ్బాయి పావర్టీ వలన ఫుడ్ సరిగ్గా తినరాడు, ఇంకొక అబ్బాయి పక్కనే క్రైమ్ చూసి వస్తాడు, అదొక పరిస్థితి. సో ఇంకా అట్లా రకరకాల పరిస్థితుల నుంచి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా లేరా, హ్యాపీగా ఉన్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఫ్యాకల్టీ మెంబర్స్. ఇది చాలా ఇంపార్టెంట్.
చాలా ఈ ఏజ్లో కొద్దిగా డిప్రెషన్స్ అవన్నీ ఉంటాయి. అందుకని మీకు చాలామంది తెలిసి ఉంటుంది, ఈ మధ్యలో ఆర్టికల్ కూడా వచ్చింది హిందూలో, ప్రతి ఐఐటిలోనూ కనీసం 10 మంది 12 మందినైనా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. వాళ్ళు బ్రైటెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. 20 లక్షల మందిలో సెలక్షన్ అయిన వాళ్ళు చివరికి జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. అంతే. ఐఐటీస్ విత్ ఆల్ రెస్పెక్ట్స్ ఫర్ దెమ్, సో దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ కౌన్సిలింగ్ కైండ్ ఆఫ్. ఆ మధ్యలో 2-3 ఇయర్స్ బ్యాక్ రూర్కీ ఐఐటీలో 100 మంది పిల్లల్ని డిటైన్ చేశారు, డ్రాప్ చేశారు. అరే వాళ్ళు 20 లక్షలు 30 లక్షల మందిలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఫిట్ కాదు చదవటానికి అని ఎట్లా డ్రాప్ చేస్తారు? వీఆర్ నాట్ ఫిట్ టు టీచ్ దెమ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏం లేదు, వాళ్ళకి ఏదో డిఫికల్టీ ఉండి ఉంటుంది, ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది, ఏదో అర్థం కాని ఉండి ఉంటుంది, లేకపోతే ఎమోషనల్ ప్రాబ్లం ఉంటుంది, అది ఎవ్వరూ అడ్రస్ చేయలేదు. అందుకని ద గుడ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ వెరీ బ్యాడ్. ఈ కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ చాలా ప్రత్యేకం. ప్రతి 20 మందికి మీకు ఒక కౌన్సిలర్ ఉంటారు. వాళ్ళు టీచర్సే, కానీ వాళ్ళు చదువుని గురించి కాకుండా మిగతా అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం బాగుందా లేదా, ఎమోషన్ బాగుందా లేదా, లేకపోతే ఇంకా ఏమైనా ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నాయా, ఫ్రెండ్స్తో ఇబ్బందులు ఉన్నాయా, ఇంకా ఏం ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నాడు అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇది థర్డ్ థింగ్. అండ్ ఫోర్త్ ఆస్పెక్ట్ ప్రత్యేకత ఈ కాలేజీలోనే ఈ యూనివర్సిటీలో చేస్తుంది ఏంటంటే, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకొని వీఆర్ డూయింగ్ ఇట్ కంటిన్యూస్లీ. అండ్ దిస్ యూనివర్సిటీ ఈజ్ టాపింగ్ ద లిస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా. And the Cambridge University have given this, identified our university as the center of excellence. So that is it. కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఉంటుందో కాన్ఫిడెన్స్, ధైర్యం కూడా అప్పుడే వస్తుంది. అది డెవలప్ చేయటం చాలా ముఖ్యం. 5వది, ప్రతి 10-15 రోజులకు ఒకసారి వీళ్ళ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్ యాక్టివిటీ ఏదో ఉంటుంది. 6వది సిఆర్టీ ట్రైనింగు. సెకండ్ ఇయర్ నుంచే ఉద్యోగాలు రావటానికి సరిపడా ట్రైనింగు సెకండ్ ఇయర్ నుంచే మొదలవుతుంది. సో ఇది ఈ మొత్తము స్పెషల్ ఫ్యూచర్స్. ఒకటి ఫ్యాకల్టీ ఉండటం కాదు, ట్రైన్డ్ ఫ్యాకల్టీ. రెండవది ఏదో చెప్పటం కాదు, ప్లాన్ చేసి చెప్పటం. మూడవది ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళ ఎమోషనల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయటం కోసం కౌన్సిలింగ్ సిస్టమ్. 4వది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. 5వది సిఆర్టీ క్లాసెస్. అండ్ 6వది కల్చరల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్ యాక్టివిటీస్. అది ఎందుకో చెప్తా, ఎందుకు చేయాలి సార్ అని. మీకు అందరికీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ దాకా ఎందుకు సార్ మార్కులు రావు కదా అంటారు, బట్ దీంట్లో అవ్వాలి. కాబట్టి ఈ మొత్తం కలిపి చూస్తే మీకు ఉద్యోగం రావటం అనేది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా జరిగిపోతుంది. ఎట్లా అంటే 50% నాలెడ్జ్, వాళ్ళు క్లాస్ రూమ్లో చదువుకుంది అదంతా, ఒక 20% కమ్యూనికేషను, ఇంకొక 10-15% టీమ్ స్పిరిట్. ఆ టీమ్ స్పిరిట్ డెవలప్ చేయటం కోసమే కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, సెమినార్స్ ఇవన్నీ జరుగుతాయి. 4వది క్రియేటివిటీ. సో 10-15% క్రియేటివిటీ. సో వాళ్ళకి కొత్తగా ఆలోచించే విధానం నేర్పటం. ఈ 5 అయితే 100% అవుతుంది. 50% నాలెడ్జ్, 20% కమ్యూనికేషన్, 15% ఫర్ టీమ్ స్పిరిట్, అనదర్ 10-15% క్రియేటివ్. దట్స్ ఇట్. అయిపోతుంది, ఉద్యోగాలు అయిపోతాయి, ఉద్యోగాలు గ్యారంటీగా వస్తాయి. ఇది మీ ఇక్కడ చేస్తున్నది. సరే, ఇక్కడ మేము చేస్తున్నది ఇది. అయితే తల్లిదండ్రులుగా మీరేం చేయాలి సార్? మేమేం చేస్తాం, మీరు అందరూ అన్ని కాలేజీలు అంతే జరుగుతూ ఉంటుంది. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే ఏముండదు, ఫీజు కట్టడం వెళ్ళటం. కానీ ఇట్ ఈజ్ మీరు అందుకే వచ్చి ఉంటారు, ఫీజు కట్టి అక్కడ రిసీట్ తీసుకొని వెళ్ళటానికి వచ్చి ఉంటారు. కాదు, యూ హ్యావ్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. మీరు కొంత బాధ్యత తీసుకోవాలి. అది ఏంటి సార్? అదే తల్లిదండ్రులు ఏం చేస్తాం, ఫీజు కడతాం అనిపిస్తుంది. కాదు, ఫీజు కట్టడం కంటే బాధ్యత తీసుకోవాలి. అది నెంబర్ 1. ఇప్పుడు దాకా ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఎంసెట్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి మీరు ఏం చేసి ఉంటారంటే పిల్లల్ని అనేక రకాలుగా డిస్కరేజ్ చేసి ఉంటారు.
ఏమని, అదే నువ్వు చెత్త ర్యాంక్ వచ్చింది 30,000 ర్యాంకు, నువ్వు అసలు ఎందుకు పనికిరావు, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ లైఫ్ అట్లనే ఎంతగా చేసి ఉంటారంటే వాళ్ళు కొత్తగా వెళ్తున్నాను కదా బట్టలు కొనేయమంటే చాలే నీకు వచ్చిన 40,000 ర్యాంక్కి ఈ బట్టలు చాలే వచ్చాయని ఉంటారు. ఇంకా ఎంతగా ఆడవాళ్ళు కూడా ఎంత చేసి ఉంటారంటే రోజు ఇడ్లీ చేస్తావంటే నాకు దోశ పూరి ఇష్టం కదా అంటే నీకు వచ్చిన 30,000 ర్యాంక్కి చాలే ఇడ్లీ తిని బతుకు అంటారు. అంతగా డిస్కరేజ్ చేసి ఉంటారు. ఎందుకు చేస్తారంటే ఈ ఇంటర్మీడియట్ కాలేజీల వాళ్ళు వాళ్ళ దానికోసం వాళ్ళ మార్కెటింగ్ కోసం ఎంసెట్ వస్తేనే జీవితం, ఎంసెట్ రాకపోతే జీవితం లేదు అంటారు. విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఎట్టి పరిస్థితుల్లో కాదు అది. ఎందుకంటే నేను 2-3 ఇన్సిడెంట్లు చెప్తా. ఒకటి, మా వడ్లమూడి కాలేజీ మొదలుపెట్టినప్పుడు మొదటి సంవత్సరం కాబట్టి 1,100 మంది 1,200 మందిలో 10 మంది కూడా ఎంసెట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు లేరు. అయినా చేర్చుకున్నాం. మా ఫ్యాకల్టీ అందరూ ఎట్లా సార్ వీళ్ళతో ఎట్లా చేయగలం అన్నారు. ఏం పర్లేదు, మామూలుగా ఒకసారి చెప్పేదాన్ని 2 సార్లు 3 సార్లు చెప్పండి, ప్లస్ వాళ్ళ చేత రాయించండి, ముందు వాళ్ళని యాక్టివేట్ చేయండి, అంతా ఎప్పటికప్పుడు నేను గైడెన్స్ ఇస్తాను. మీరు నమ్ముతారు నాకు తెలియదు, 1,200 మందిలో 1,150 మందికి బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చినాయి. బ్రహ్మాండమైన ఉద్యోగం ఫస్ట్ బ్యాచ్. రెండోది, అంతకంటే మించి మా ఇక్కడ అన్ని కాలేజీలో వస్తున్నాయి. మా వైజాగ్ కాలేజీలో ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం ఇంకా మొదలవ్వలేదు, 34-35 మందికి 36 lakhs అమెజాన్ జాబ్స్ వచ్చినాయి. ఒకళ్ళు ఇద్దరు కాదు, 34-35 మందికి వచ్చినాయి. సరే, వాళ్ళు ఏ స్టేటస్లో వాళ్ళు అని నేను చూస్తే ఒక 8-9 మంది ఎంసెట్లో ర్యాంకే రాలేదు, మేనేజ్మెంట్ కోటాలో చేరారు. ఇంకో 10-12 మంది 10,000-20,000 మధ్యలో ఉన్నాళ్ళు, ఒక 10 మంది మాత్రం 10,000 చుట్టూ ఉన్నాళ్ళు. ఇది స్టేటస్. ఎవరు చెప్పారు ఎంసెట్లో రాకపోతే ఇంకా ఏమీ లేదు, జీవితమే లేదని? 8-9 మంది ఎంసెట్లో 1,00,000 ర్యాంక్ కూడా రాలేదు, కానీ వాళ్ళకి 36 లక్షలు జీతం వచ్చు, జాబ్ వచ్చు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఇప్పుడు వాళ్ళని నిరాశపరచబాకండి. ఎంసెట్ అని నిరాశపర అంటే మీరు రకరకాలుగా చేస్తారు. పక్క అపార్ట్మెంట్ ఆడు మొహం చూపించలేకపోతున్నాము, వాళ్ళకేమో 4,000 వచ్చింది, నీకేమో 45,000 వచ్చింది, ఏంటిది అంతా అని. డోంట్ డూ దట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. మీరు చేయాల్సింది, మేము చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ఎంత ప్రోత్సహిస్తే, ఎంత ఎంకరేజ్ చేస్తే అంత బాగా చేస్తారు. మీకు అందరికీ తెలుసు కదా, భారతంలో బాగా మంచి యోధుడు కర్ణుడు యుద్ధమే చేయలేకపోయాడు, డిస్కరేజ్ చేయటం వల్ల, నిరుత్సాహపరచడం. ఈ చిన్న పిల్లలు, 18 ఏళ్ల పిల్లలు మనం నిరుత్సాహపరిస్తే ఎక్కడ పరిగెత్తారు వాళ్ళు? అందుకని ఈ రోజు నుంచి ఆపేయండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ పేరెంట్స్గా. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి యూత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్యారెంటీగా. వాళ్ళు సినిమాలు చూస్తారు, సెల్ ఫోన్లు అవన్నీ చూస్తుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు ఎవరు బయట వాళ్ళకి చెప్పుకోలేరు, కానీ నేను అది డయాస్ నుంచే చెప్తున్నా. యూత్ ప్రాబ్లమ్స్ సహజంగా ఉంటాయి, అంటే ప్రేమ ఇదంతా ఉంటుంది. సో అది ఉన్నప్పుడు మీరు ఈజీగా గమనించవచ్చు. వాళ్ళు దూరంగా వెళ్ళి ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు మీకు దూరంగా వెళ్ళి మాట్లాడుతుంటే, గడియ పెట్టుకొని మాట్లాడుతుంటే ఏదో ప్రాబ్లం ఉంది. అది సహజం, మీకేమో సహజంగా అనిపించదు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అది గమనించి మీరు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ పంచాయతీ పెట్టడం కాదు. రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది, నాకు చెడ పుట్టింది, అది పుట్టింది, ఇది పుట్టింది అని అనక్కర్లేదు. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాబ్లం. మీరు చేయాల్సింది దగ్గర కూర్చోబెట్టుకొని కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చి, నువ్వు ఏం చెప్తే అదే చేస్తా, నువ్వు ఇప్పుడు చదువుకొని మంచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీకు నచ్చిందే చేస్తా, నీకు ఇష్టం వచ్చిందే చేస్తా అని ఒక రకమైన భరోసా ఇస్తే వాళ్ళు బాగానే చాలామంది బాగవుతారు. భరోసా ఇవ్వటం ఒక్కరు చెవటమే కాదు, వాళ్ళకి కొద్దిగా స్పేస్ లేకుండా మీరు వాళ్ళని మీతో పాటు తిప్పుకుంటూ ఉంటే వాళ్ళకి కొన్నాళ్ళకి మై మదర్ ఈస్ లవ్స్ మీ మోర్, మై ఫాదర్ లవ్స్ మీ మోర్ అని ఆ ఫీలింగ్ వస్తే చాలు, దాట్ దే రెక్టిఫై. అది మీరు అంత ఎఫర్ట్ టైము పెట్టాలి, అది చాలా ఇంపార్టెంట్. సో అదేదో వాళ్ళని బ్లేమ్ చేసి
అంత పంచాయతీ చేసి సినిమా అంత ప్రతి సినిమా అదే కదా, ఇద్దరు పిల్లలు ప్రేమించుకుంటారు, రెండు ఫ్యామిలీస్ ఒప్పుకోవు, ఆ తగాదాలు పడతాయి, 2:30 గంటలు అయిపోతుంది, చివరిలో పెళ్లి చేస్తారు. అదే కదా ప్రతి సినిమా. వీఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. నాన్ సెన్స్ కదా. అందుకని మీరు కొంచెం పిల్లల్ని అర్థం చేసుకొని, ప్రేమతో అర్థం చేసుకొని, మంచిగా అర్థం చేసుకొని మీరు వాళ్ళని కనుక చేయగలిగితే బ్రహ్మాండంగా అవుతారు. ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇప్పటిదాకా అయింది ఏదో అయిపోయింది, ఇక్కడి నుంచి బాగా చదవగలవు, బ్రహ్మాండంగా చదవగలవు అని కనుక మీరు ఎంకరేజ్ చేయగలిగితే బాగా అవుతుంది. ఇది రెండోది, వాళ్ళ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాలి. మూడవది, మీరు అప్పుడప్పుడు వచ్చి కాలేజీలో ఆ కౌన్సిలర్ని హెచ్ఓడిని కలిస్తే చాలా మంచిది. మీరు ఎంతసేపటికి ఫీజు కట్టవే నా పని అనుకుంటారు. ఫీజు కట్టడం కాదండి, ఫీజు కట్టడం అది రొటీన్ ప్రాసెస్. పిల్లలు బాగా పెరుగుతున్నారా లేదా అని చూసుకోవటం కూడా మన పనే కదా. సో అందుకని మీరు అప్పుడప్పుడు వచ్చి ఆ కౌన్సిలరు హెచ్ఓడితో మాట్లాడితే, మంచిగా ఉన్నా సరే మాట్లాడితే మా వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది. నాలుగోది, మీరు ఇంకా సహకరించాల్సింది ఏంటంటే, మీకు నార్మల్గా ఇప్పుడు దాకా అలవాటు ఉండదు, 5ంటికి 4:30కు స్కూల్ అయిపోద్ది, వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఒక్కోసారి లేట్ అవుతూ ఉంటుంది, 6, 7, 8 అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందా చెప్పాను కదా, ఈ కల్చరల్ ఈవెంట్స్, ఈ స్పోర్ట్స్ ఈవెంట్, ఇవన్నీ కూడా సెమినార్స్, ఇవన్నీ ఇంపార్టెంట్, అవన్నీ డిలే అవుతాయి. కాబట్టి ఇంకా మా అమ్మాయిని పంపించలేదేంటి, ఇంకా మా వాడి ఇంటికి రాలేదేంటి, ఎక్కడ అని మన పిల్లల్ని మనమే అనుమానిస్తూ ఉంటాం కంటిన్యూస్గా. ఏమీ అక్కర్లేదు, ఇక్కడ అప్పుడప్పుడు ఆలస్యం అవుద్ది. మీరు కూడా ఈ స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్ అవన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అవును, బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో ఇంకా మీరు చేయాల్సింది, ఇది కొత్తది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక వారం రోజుల్లో సెట్ అవుద్ది. నార్మల్గా మొత్తం 90% అయిపోయింది. ఏదన్నా చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్లో కానీ ఇంకోటి కానీ ప్రాబ్లమ్స్ ఉంటుంది, అది కొద్దిగా సహకరించాలి. ప్రత్యేకంగా మీ గురించి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ గర్ల్స్ హాస్టల్ రెడీ అవ్వలేదు, బయట పెట్టాల్సి వస్తుంది. అది మాత్రం ఒక 8 నెలలు 9 నెలలు ఓపిక పట్టాలి. 8 నెలలు 9 నెలలు అయిపోతుంది. ఈ 8 నెలలు 9 నెలలు బస్సులో వచ్చినా సరే, లేకపోతే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయితే సరే. అది మాత్రం ఇప్పుడు చేయలేను, ఇప్పుడు చేయలేము. కాబట్టి మీరు కొద్దిగా దానికి కోఆపరేట్ చేయాలి, సహకరించాలని మనవి. ఇవి పేరెంట్స్గా మీరు చేయాల్సింది. ఏదన్నా ప్రాబ్లం ఉంటే పెద్దగా అరవక్కర్లేదు. సో వచ్చి వాళ్ళు అడిగితే, వాళ్ళందరూ సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళని అడిగితే డెఫినెట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఫ్రమ్ ద పేరెంట్స్. తర్వాత పిల్లలు, మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు కొత్త కోర్సులోకి వచ్చినందుకు. మీరు ఈ 4 సంవత్సరాలు ఎట్లా ఉండాలి అంటే, చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలి, భయంగా ఉండకూడదు, బెరుగ్గా ఉండకూడదు, కోపంగా సీరియస్గా ఉండకూడదు. మా ఫ్యాకల్టీ కూడా అట్లా ఎవరు ఉండరు, చాలా భయంకరంగా రాక్షసుల్లాగా పోలీసుల్లాగా ఏముండరు, హాయిగా నవ్వుతూ ఉంటారు. మీరు కూడా నవ్వుతూ చదువుకోవాలి, ఆనందంగా చదువుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రోజు రెగ్యులర్గా రండి, దట్ ఈజ్ నెంబర్ 1. ఎందుకు రెగ్యులారిటీ అంటే, మీరు ఇది ఇంజనీరింగ్ కంటిన్యూస్ సబ్జెక్టు. ఒకరోజు ఆబ్సెంట్ అయితే అప్పుడు ఇంట్రడక్షన్ చెప్తే నెక్స్ట్ 3-4 డేస్ మీకు వచ్చినా అర్థం కాదు. అందుకని రెగ్యులారిటీ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత మీరు అన్ని యాక్టివిటీస్లో, గేమ్స్, కల్చరల్ ఈవెంట్స్ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసి మీరు ఉత్సాహంగా ఉండాలి ఎప్పుడు. సో మూడోది, మీరు ఆ నాలెడ్జ్ పార్ట్ 70-80% బాగా పర్సంటేజ్ వచ్చేట్టు జాగ్రత్తగా ఏ రోజు ఆ రోజు కంప్లీట్ అయ్యేట్టు చూడాలి. సో ఇవి అయితే యుల్ హ్యావ్ కంప్లీట్ పర్సనాలిటీ. ఒకవైపు కమ్యూనికేటివ్, ఇంకోవైపు నాలెడ్జబుల్, ఇంకోవైపు ఎమోషనల్లీ బ్యాలెన్స్, ద అదర్ సైడ్ సైకలాజికల్లీ స్ట్రాంగ్. యు ఆర్ ఎ కంప్లీట్ పర్సనాలిటీ. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు డూ ఇట్. అయితే ఇంతవరకు చేస్తే మీకు ఎంత జాబ్స్ వస్తాయంటే 5-6 లక్షల రూపాయలు జాబ్స్ వస్తాయి, నేను చెప్పినంతవరకు చేస్తే. నాకు 5-6 లక్షలు అక్కర్లేదు సార్, 15-20 లక్షల జాబ్ తక్కువ లేకుండా ఉండాలి అనుకోవచ్చు. నథింగ్ రాంగ్. ఎవరు మీరు తిట్టట్లేదు, కొట్టట్లేదు, దొంగతనం చేయట్లేదు కదా. నాకు పెద్ద జాబ్ కావాలి, దాంట్లో తప్పేం లేదు కదా. పెద్ద జాబ్ కావాలంటే మీరు ఏం చేయాలి అంటే, ఈ రెగ్యులర్ కోర్స్తో పాటు ఎన్పిటిఎల్ కోర్సులు, కోర్సెరా అని అవుట్ సైడ్ కోర్సులు ఉంటాయి, అవి కూడా 4-5 కోర్సులు చేయాలి.
సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో 4-5 కోర్సులు చేయాలి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ప్రోగ్రామింగ్ స్కిల్స్కి, కోడింగ్ స్కిల్స్కి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఆ కోడింగ్ స్కిల్స్ మీ అంతటి మీరు ఇంతవరకు చేసుకోవడం కాదు, మీరు వరల్డ్ ర్యాంకింగ్లో పార్టిసిపేట్ చేయాలి. అది మా వాళ్ళు చేస్తారు. డోంట్ వరీ. వరల్డ్ ర్యాంకింగ్, ఇంటర్నేషనల్ ర్యాంక్ అంటారు ఏంటి అంటారు, చేస్తారు. మాకు ఇప్పుడు వడ్రమూడిలో 2500 మంది కంప్యూటర్ సైన్స్ పిల్లలు ఉంటే 2200 మంది 2 స్టార్ 3 స్టార్ రేటింగ్లో ఉన్నారు వరల్డ్ ర్యాంకింగ్లో. వాళ్ళందరికీ పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. మీరు కూడా ఆ కోడింగ్ స్కిల్స్ ఎక్స్ట్రా చేసి మీరు ఆ వరల్డ్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే గ్యారెంటీగా 30 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి. మీ నాన్న వాళ్ళు 20 ఏళ్ళ నుంచి కష్టపడి చేస్తే వాళ్ళకి 10 లక్షల ఉద్యోగం ఉంటుంది. మీరు దడామని బీటెక్తోని 20 లక్షల ఉద్యోగం రావచ్చు. అయితే యూ హ్యావ్ టు వర్క్ మోర్ దాన్ అదర్స్. మీరు ఒట్టి డిగ్రీ సర్టిఫికేట్, యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కాకుండా 4-5 సర్టిఫికేట్లు మీతో పాటు ఉండాలి. దాంతోపాటు కోడింగ్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు ఒక చిన్న సోషల్ ప్రాజెక్టు మీరు చేయాలి. సోషల్ ప్రాజెక్ట్ అంటే ఒక విలేజ్ తీసుకొని అక్కడ కంప్యూటర్ లిటరసీ లేదు, మీరు 5-6 మంది వెళ్ళి నేను అది చేశాను, సక్సెస్ఫుల్గా చేశాను అంటే దాట్ దే విల్ కన్సిడర్ ఇట్ ఇన్ అ బిగ్ వే. ఆ సోషల్ ప్రాజెక్ట్ ఏదని ఈ 3 కొత్త వేరే ఎక్స్ట్రా కోర్సులు చేయటం, కోడింగ్ స్కిల్స్ చేయటం, ఒక సోషల్ ప్రాజెక్ట్ కనుక చేస్తే యు ఆర్ బౌండ్ టు గెట్ ఇట్. ఎనీ కంపెనీ కెనాట్ ఎఫర్డ్ టు ఇగ్నోర్ యూ. మిమ్మల్ని కాదనలేదు, నేను ఇవ్వను అనలేరు. దే హ్యావ్ టు గివ్ ఇట్. దీస్ ఆర్ ద పీపుల్ రిక్వైర్డ్. సో అది మీరు చేయాల్సింది. కాబట్టి ఇవన్నీ చేసేటప్పుడు కూడా బాధతో, కష్టంతో, ఏడుస్తూ చేయకూడదు. ఆనందంగా నవ్వుతూ హాయిగా చేయాలి. చేయగలరు మీరు. యూ హ్యావ్ ద కెపాసిటీ. మీరు వైజాగ్లో ఉన్న వాళ్ళకంటే తక్కువ తీసిపారు, గుంటూరులో ఉన్న వాళ్ళకంటే తక్కువ. యూ కెన్ డూ దట్. సో కాబట్టి ఇవి ముఖ్యంగా. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ ఫర్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ us, though it is the first year for the admission, and I congratulate the students to enter into the professional courses. The special features of this institute: number 1, trained faculty; number 2, good planning; number 3, counseling; number 4, CRT training right from second year; number 5, communication, special effort for communication skills. The parents, yes, you have to understand the child properly and encourage him continuously and understand their emotional problems and be supportive of them. And if there are small problems, don't make it an issue. And for the students, so with all these things, I'm sure you'll get reasonably good jobs. 5-6 lakhs job is a good job initially. But yes, you can aim at 20-30 lakhs job by the additional effort. That is extra courses and extra course ఏంటంటే మీకు సెల్ఫ్ లెర్నింగ్ కెపాసిటీ ఉందని కంపెనీ వాళ్ళకి తెలియాలి. మీ అంతటి మీరు చేశారు, క్లాస్లో చెప్పలేదు, టీచర్ లేరు, ఏవలేరు. ఇప్పుడు ప్రపంచం 21st century అంటే ఎవడైతే కంటిన్యూస్గా మారుతుంది, రోజు రోజుకి అప్డేట్ అవుతుంది, ఎవరైతే కంటిన్యూస్గా నేర్చుకోగల కెపాసిటీ ఉందో అది. ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ అంటే ఇది దోస్ హూ గాట్ నాలెడ్జ్ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఫెలో, అంతే కదా. బాగా జ్ఞానం ఉన్నాడు ఎడ్యుకేటెడ్ ఫెలో. ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ డెఫినేషన్. ఇప్పుడు ముందు నుంచి అది కాదు. దోస్ హూ గాట్ ద కెపాసిటీ టు లెర్న్ న్యూ థింగ్స్. జ్ఞానం ఉన్నాడు కాదు, ఆ జ్ఞానం అంతా పోయింది, ఇర్రెలవెంట్ అయిపోయింది. ఎవడైతే కొత్తగా నేర్చుకునే కెపాసిటీ ఉంటుందో వాడు నిజమైన ఎడ్యుకేట్. ఎస్, he is the fellow. He is the fellow everybody every company is looking for. జ్ఞానం ఉన్నాడు కాదు, జ్ఞానం మారిపోతుంది. బట్ he should have the capacity to learn new things. ఓకే, సో ఇది మీరు నేర్చుకొని మీరు హాయిగా ఉండండి. మీ పేరెంట్స్ మరోసారి చెప్తున్నా, మీరందరూ మీ బిడ్డల్ని సేఫ్ హ్యాండ్స్లో పెట్టారు. డోంట్ గెట్ వరీడ్. సో స్మాల్ ఇష్యూస్ ఉంటాయి, డోంట్ వరీ అబౌట్ దాట్. వీల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, వీ మేక్ దెమ్ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.